గారికి అమ్మగారికి వందాలు, కూడి వచ్చిన సంఘం అందరికి వందాలు. మొదటిగా ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, మా మంచి గొప్ప కాపరి, స్తోత్రాలు తండ్రి. అయా, పాపల కొరకు ప్రాణం పెట్టిన నా దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని తండ్రి నడిపిస్తున్న దేవా, స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవా, శక్తిమంతుడా, అద్వితీయుడా, ఆదరణకర్తమైన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. అయా, ఇదిగో నా తండ్రి ప్రభువా, ఈ శుభదినమున ప్రభువా నాయన, నా కొరకు మా కొరకు ప్రభా, సిలువ యాగమైన దేవుడు ప్రభా, ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు భరించి ప్రభా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. నీ అమూల్యమైన మాటలు పలుకుటకు అయోగ్యులమైన మాకు ప్రభా, మాటలు చెప్పుటకు అర్హతను, యోగ్యతను ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా, అయా, మాట్లాడుచున్నది నేను కాదు నాయన. అయా, నాకైతే ఏమీ తెలియదు ప్రవ్వా, ఏ మాటలు తెలియని దాన్ని ప్రవ్వా. అయా, నువ్వు ఇచ్చిన తండ్రి, నువ్వు చేసిన మేలులు ప్రవ్వా నేను వివరించుకుంటకు సహాయం ఇచ్చేయమని, ఆత్మతో నడిపించుకోమని. అయా, నా ఈ మాట వల్ల ఒక్క ఆత్మ అయినా తండ్రి రక్షించబడితే చాలు ప్రవ్వా. అయా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ పాదచెంత చేర్చుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. నేను చెప్పబోయేది 4వ మాట అండి. ఏలి ఏలి లామా సబక్తాని. నా దేవా, నా దేవా, నా చేయి అలా విడిచితవని దేవుడు ఎంతో వేదనతో, ఎంతో దుఃఖముతో, ఎంతో శ్రమ, ఎందుకంటే 9 గంటల నుంచి మించుమించు 3 గంటల వరకు ఆయన ఎంతగానో, 3 మాటలకు ముందు ఈ మాట కాబట్టి ఆయన ఎంతో వేదన పడి ఉంటారు. ఎందుకంటే మన పాపాలు మనం మోసుకోవడానికే సరిపోవట్లేదు. లోకమంతటి పాపం ఆయన మోసి, మన భారాలు మోసి, మన శ్రమలు మోసి, మన నిందలు మోసి, మన పాపాలు చూసి అలిసిపోయి, వేసారిపోయి, కొరడా దెబ్బలతో చివరి రక్తబొట్టు వరకు దారపోసి, ఉమ్ము ఊహించబడి, అవమానాలు పడి, హేళన పడి, ఎంతగానో ఆ కలువరి కొండపైకి వెళ్ళి ఆ సిలువలో ఆ పలికిన వేదనైన మాట అంటే, నా చెయ్యి ఎందుకు విడిచావు తండ్రి అని ప్రభువులు వారు ఎంతగానో తన తండ్రిని అడిగినప్పుడు అది ఎంత వేదనతో ఆయన అడిగారో మనం ఊహించుకుంటే. ఎందుకంటే మన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే మనం కొంచెం సేపు గద్దిస్తాము, లేకపోతే విపరీతంగా తిడతాము, ఆ క్షణం విడిచిపెడతాం. కానీ వాళ్ళు చూసే చూపులో మనకి ఎంతగానో జాలేసి వెంటనే తీసుకుంటాం. అలాగే నిజంగా అసలు తండ్రి, నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావని ఆయన పరమ తండ్రిని అడిగినప్పుడు ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటారో. ఎందుకంటే ఒకగానొక కుమారుని మన కొరకు బలికి ఆయనకు ముందుగా తెలుసండి. ఇందాక సహోదరు చెప్పినట్టు కీర్తన గ్రంథం 22వ గ్రంథం అండి, 22వ వచనం, ఫస్ట్ వచనం కూడా దావీదు గారు అంటారు, దేవా దేవా అని ప్రార్థన చేస్తారు. అలాగే మన కొరకు ముందుగానే శ్రమలు పడాలని అక్కడ మొత్తం రాసి ఉంటుందండి. కీర్తన గ్రంథం 22వ కీర్తన గ్రంథం అంతా కూడా ఆయన ఎలాగా ఉమ్మి వేయబడతారో, ఎలాగా హింసించబడతారో, ఎలా ముళ్ళ కిరీటం అల్లుతారో మొత్తం లేఖనములు నెరవేర్చుటకు ఈ మాట. ఎందుకంటే ఆయన ముందుగానే వ్రాయించారు, అవన్నీ సిద్ధపడే ఆయన మన కొరకు వచ్చారు. అలాగే మామూలు బైబిల్ గ్రంథంలో కూడా ఎంతో మంది చెయ్యి విడిచిన వారు ఉన్నారు, చెయ్యి పట్టుకున్న వారు కూడా ఉన్నారు. దేవుడు చెయ్యి విడిచిన వారు ఏమయ్యారో మనకు తెలుసు. సౌలు దేవుని ఆత్మ ఉన్నంతకాలం ఎంతగానో పనిచేసి దురాత్మ వచ్చినప్పుడు సౌలు పతనానికి వెళ్ళిపోయాడు. అలాగే సంసోను కూడా దేవుని ఆత్మ ఉన్నంతసేపు ఎంతో బలం పొందుకున్నాడు. కొంచెం లోకంలోకి వెళ్ళినప్పుడు ఇంకా పతనానికి, చావుకే వెళ్ళిపోయాడు సంసోను కూడా. అలాగే ఇదిగో దేవుని ఆత్మతో అబ్రహాముని ఒక్కగానొక్క కుమారుడు, వృద్ధాప్యమందు 100 సంవత్సరములకు ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకునిచ్చినప్పుడు ఆ దేవుడు, నువ్వు నాకు నీ కుమారుని బలిగా ఇస్తావంటే ఇంత కూడా ఆలోచించకుండా ఆ ఒక్కగానొక్క కుమారుని సిద్ధపరిచి కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు, తండ్రి అన్నీ ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సిద్ధపడడానికి, గొర్రె ఏదని అడిగినప్పుడు దేవుడే చూసుకుంటాడని చెప్పారు. కానీ అబ్రహాము కూడా తన కుమారుడికి చెప్పలేదు. అంత ఒక్కగానొక్క కుమారుని బలి ఇవ్వడానికి ఎంతగానో అబ్రహాము సిద్ధపడినట్టు, అదే రీతిలో పరమ తండ్రి తన ఒక్కగానొక్క కుమారుడు మరొకరికి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. నిజంగా బలి కూడా ఇచ్చేశారు. కానీ మనకి కొంచెం కూడా సంచలనం లేదు మన హృదయాలు. ఎందుకంటే
పక్క వాళ్ళు చనిపోతేనే ఏడుస్తున్నాం కదా. ఈ బండ హృదయాలు మన కొరకు, మన పాపాల కొరకు, మరణించిన యేసు కొరకు కన్నీరు విడలేని స్థితిలో బండ బారిపోతున్నాయి మన హృదయాలని. చలించేవారుగా మాంస హృదయాన్ని పెట్టమని దేవుడిని అడగమని. మన ఆత్మలే కాదు, ఎదుట ఆత్మలు రక్షించబడాలి. మన కుటుంబము, మన బిడ్డలు, మన సంఘము, మన గ్రామం కూడా రక్షించబడాలని మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.